ఇప్పుడు మీకు బాలకృష్ణ గారితో పరిచయం మీకు అన్‌స్టాపబుల్‌తో స్ట్రాంగ్ అయిందా? లేకపోతే ముందు పరిచయం ఉందా? ఇంతకుముందు పరిచయం ఉందండి. ఇంతకుముందు 2-3 సార్లు సినిమా చేయాల్సింది మేము. అవునా? మిస్ అయింది. కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ ఓ సినిమా, ఓహ్! ఎన్ శంకర్ గారి డైరెక్షన్లో 2008 ఓ సినిమా చేయాల్సింది. ఓహో! ఆ తర్వాత బెల్లంకొండ గారి ప్రొడక్షన్లో జయంత్ డైరెక్టర్గా ఒకసారి సినిమా చేయాల్సింది. ఓకే. ఓకే. అవి అంటే ఒక దాకా వెళ్ళి 2-3 సిట్టింగ్లో వెళ్ళి ఆగిపోయినాయి. బట్ లాస్ట్ 10 ఏళ్లలో మళ్ళీ ఇల్లే కలవటం అయింది. ఆఫ్‌కోర్స్ దీనికోసమే ఇది రాసిపెట్టింది ఇప్పుడు. రాసిపెట్టి ఓకే. వెరీ గుడ్. అయితే ఇంకొకటండి అన్‌స్టాపబుల్ సంబంధించింది ఇంకొక డిస్కషను. చిరంజీవి గారు అన్‌స్టాపబుల్‌కి ఎప్పుడు వస్తారు అనేది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అట్లాంటిది డిస్కషన్ ఏమైనా లోపల జరుగుతుందా? ఇప్పుడు గెస్ట్ లిస్ట్ డిసైడ్ చేయటం అనేది కొద్దిగా హై లెవెల్ సెటప్ అండి అది. ఓహో! ఓకే. అది గెస్ట్ లిస్ట్ డిస్కస్ చేయటం అవన్నీ కూడా వాళ్ళ ఆహా యాజమాన్యం చేస్తారు. అలాంటిది అలాగే మాకు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత చెప్తే దాన్ని మేము ప్రిపేర్ అవుతాం.